ప్రాథమిక విద్యా బోధన కోసం ఏపీ సర్కారు ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ బాలలను భావి భారత పౌరులుగా ఎదిగించేందుకు తొలిమెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆదిలోనే పిల్లలకు ప్రభుత్వ బడుల మీద విశ్వాసం సన్నగిల్లితే ఆ నిర్లక్ష్యం ఎవరిది? కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ప్రభుత్వం స్కూల్స్ను తీర్చిదిద్దామంటున్న పాలకుల మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతుందనే ఆరోపణలు సాక్ష్యం శ్రీరామ ప్రాథమిక పాఠశాల. విశాఖ మహానగరం చెంగలరావుపేటలో చిన్నారులకు ప్రాథమిక విద్యా బోధనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవనం శిథిలావస్థకు చేరింది. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని చెంగలరావుపేట పరిధిలో ఉన్న శ్రీరామ ప్రాథమిక పాఠశాల ఎన్నో ఏళ్ల నాటి భవనం కావడంతో బిల్డింగ్ పెచ్చులు రాలిపోతున్నాయి. దీంతో స్థానికులు తమ పిల్లల్ని బడికి పంపాలంటే భయపడుతున్నారు. అండి నేను పక్కన షాప్లో పనిచేస్తాను. పిచ్చులన్నీ పడిపోతాను. రాత్రి 7:30కి పడిపోయిందండి. ఎవరు లేరు, బాగుంది. ఎవరు లేరు కాబట్టి పర్వాలేదండి. లేకపోతే అలాగే మొన్న వర్షాకాలం కూడా అలాగే పడిపోయిందండి. మొన్న కూడా అలాగే 2 సార్లు పడిపోయిందండి. చిన్న చిన్న పిచ్చులు అన్నీ ఊడిపోయి ఉన్నాయండి. ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి. గాలి వస్తే పడిపోతున్నాయి. ఆ కొమ్మలు తవిడిచి కూడా పడిపోతుందండి. అన్నీ మొత్తం పడిపోతున్నాయండి. పిచ్చులు అన్నీ ఊడిపోతున్నాయి. మొన్న బండి ఇది అయిపోయిందండి. బండి మీద అద్దం మీద పడిపోయింది మొన్న. అండి నేను పక్కన ఉల్లిపాయలవారి వీధిలోని గవర్నమెంట్ స్కూల్ ఉందండి. ఆ స్కూల్లోని పిల్లలకి భోజనాలు తినేటప్పుడు పెద్ద గాలి వర్షం వచ్చేటప్పుడు ఘటాన్ని పైనుండి కొమ్మల పక్కన వచ్చి బిల్డింగ్ పెచ్చులు పడిపోతున్నాయి. అవే భోజనాల మీద పడిన భోజనం తినేటప్పుడు కానీ గాలి వర్షం పడేటట్లు కానీ వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడుతుంది. మేము వాళ్ళ ఇంటి ఎదురుకుంటూ ఉంటాం. మేము నిన్న రాత్రి భోజనం తింటుండగా ఏంటి పెద్ద సౌండ్ వస్తుందని బయటకు వచ్చి చూస్తే గాలికి ఆ పెచ్చు చాలా గట్టిగా పడింది. అదే ఎవరి నెత్తి మీద పడితే చాలా ఇబ్బంది పడిపోద్ది. అందుకోసం మీరు ప్రభుత్వం కొంచెం గవర్నమెంట్ స్కూల్కి కూడా వాళ్ళు కూడా భోజనాలు తినేటప్పుడే కాదు, ఎక్కడికైనా ఆడుకునేటప్పుడే కాదు, అలా వెళ్ళినప్పుడు ప్రభుత్వం వాళ్ళు మీరు కొంచెం ఈ స్కూల్కి కొంచెం రెస్పాన్స్ ఇస్తే బాగుంటుందని మేము విన్నవించుకున్నాం.